వారోత్సవాలు జరుపుతున్నటువంటి శుభ సందర్భంలో మీ అందరికీ కూడా పేరు పేరుగా ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా విప్లవ అభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను విద్యార్థి సంఘంలో ఉన్నప్పుడు భారత కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసి ఆ భావాలతోనే ఇవాళ రాజకీయంగా అనేకమైనటువంటి సభలలో సమావేశాలలో ఇలా మాట్లాడడం కానీ పాట పాడడం కానీ ప్రజల కోసం మరి పోరాటం నేర్పినటువంటి పార్టీ అనేక మందిని తయారు చేసినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మనం చేస్తూ ఉన్నాను. అట్లాంటి పార్టీలో ఇవాళ అనేక మంది నాయకులు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అనేక మంది కూడా మరి తయారు చేసినటువంటి పెద్ద కర్మాగారము ఒక పెద్ద ఫ్యాక్టరీగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి ఆనాడు కాంగ్రెస్ పార్టీకి మరి ఒక ఎజెండాను ప్రజల కోసం పేద ప్రజల కోసం భూములు పంచాలనేటువంటి ఏకైకమైనటువంటి లక్ష్యంతో పేదల కోసమే కొట్లాడినటువంటి పార్టీ ఎంతమంది ఉన్నా ఉండకపోయినా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేసే పార్టీ అని చెప్పేసి కూడా నేను మనం చేస్తా ఉన్నాం. ఇట్లాంటి పార్టీలో మనమందరం మరి ఈ పని చేయడం ఇంకా కూడా మనం కూడా ఒక గర్వకారంగా ఫీల్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే పేదల కోసం పనిచేసినప్పుడు పేదలతో మనం వెన్నంటి ఉన్నప్పుడు భారత కమ్యూనిస్ట్ పార్టీ యొక్క లక్షణాలను భారత కమ్యూనిస్ట్ పార్టీ యొక్క భావాలను ప్రతి గడప గడపకు పల్లె పల్లెకు తీసుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద ఉన్నది. ఎందుకంటే గతంలో అనేక పోరాటాలు చేసిన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. మరి ఇట్లాంటి పార్టీ ఇంకా కూడా మనము మరి డెవలప్ చేసుకొని మరి రాబోయే రోజులలో ఈ రాష్ట్ర రాజకీయాలలో మరి ఒక చైతన్యవంతమైనటువంటి సిపిఐ పార్టీ ఇప్పుడు ఎట్లయితే ప్రాధాన్యత ఉన్నదో ఇంకా అంతకంటే ఎక్కువ కూడా మనం పెంచుకొని ఈ 100 రోజులలో కూడా మనం చేసినటువంటి కార్యక్రమాలు మనమంతా కూడా గ్రామ గ్రామాన సిపిఐ పోరాటాలను విస్తరించాలని చెప్పేసి నేను మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నాయకులకు కార్యకర్తలకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్నటువంటి సిపిఐ మండల యూత్ అందరికీ కూడా మీ అందరూ కూడా పేరు పేరున నేను విప్లవ అభివందనాలు తెలియజేస్తూ నేను ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ.